సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. ముందుగా సుమన్ టీవీ తరపున మన అందరి తరపున గృహిణులందరికీ గృహిణుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక ప్రశ్న, గృహిణుల దినోత్సవం రాగానే వాళ్ళని గుర్తు చేసుకోవాలా, ఆ రోజే మనం వాళ్ళని అభినందించాలా అని అంటే ప్రస్తుతం జరుగుతున్నది అదేనమ్మా. స్వతంత్ర దినోత్సవం వచ్చింది, స్వతంత్రం అన్ని మాట్లాడతాము. ఇంకేదో వచ్చింది, ఆ ఒక్క రోజు మాత్రం జాతీయత, దేశభక్తి, ఈ భక్తి ఆ భక్తి అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ విషయంలో చెప్పాలంటే కూడా ఈ గృహిణుల దినోత్సవం వచ్చింది, ఆ రోజు మాత్రం వాళ్ళని గౌరవించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అన్నట్టుగానే ఉంది. కానీ మాతా ప్రథమ గురువు అన్నారండి. గృహిణి, ఒక తల్లి లేని ఒక ఆడ మనిషి లేని ఇంటిని ఊహించుకోవటమే కష్టం. అది మన ఊహకు కూడా అందని విషయం. మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక తల్లి పిల్లలని ఎంతగా ఆవిడ చేరదీసి ప్రేమించి నర్చర్ చేస్తుంది ఆవిడ కదా. ఒక తల్లి అబ్సెన్స్ లో పిల్లలు ఎలా ఉంటారు అనేది ఊహాతీతం. నాకు తెలిసిన కొన్ని ఏళ్ళు ఉన్నాయండి, ఆవిడ దురదృష్టవశాత్తు ఆ పిల్లలకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో పాపం ఆవిడ చనిపోయారు. ఆ పిల్లలు ఇప్పటికీ 29-30 ఏళ్ళు వచ్చినా కూడా ఆ పిల్లలు ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదండి. అది తప్పని నేను చెప్పను, ఆవిడ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని మాత్రం చెప్తాను. ఈవేటి సమయంలో గృహిణులకు ఉన్న సమస్య అనే కంటే కూడా కంప్లైంట్ ఏమిటి అనేది ఒక ప్రశ్న. దాన్ని కంప్లైంట్ అనే కంటే కూడా వాస్తవం అనొచ్చండి. ఎందుకనండి, గృహిణి అనే వరకు ఆవిడ సంపాదించట్లేదు, బయటికి వెళ్ళి డబ్బులు తీసుకురావట్లేదు అనేది మాత్రమే కనిపిస్తుందండి. కానీ ఒక ఇంటి కోసం ఆవిడ ఎంత చేస్తుంది, ఒక కొవ్వొత్తితో పోల్చొచ్చు. కొవ్వొత్తి తాను కరిగిపోయి వెలుగిస్తుంది, ఇంటి కోసం ఒక గృహిణి కూడా అంతే ఇంపార్టెంట్, ఆవిడ చేస్తుంది కూడా అంతే. కానీ ఈ కాలంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నది ఏమిటి అనంటే, ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం, అప్రిషియేషన్, వాలిడేషన్ దొరకట్లేదండి. ఏ ఇంట్లో చూసుకున్నా కూడా మీరు చూసి ఉండొచ్చు కదా, ఒక మహిళ తను బయటికి వెళ్ళి సంపాదించి ఉద్యోగం చేస్తున్న మహిళకు ఉన్న గౌరవం ఇంట్లో ఉన్న మహిళకి ఉండదండి. వీళ్ళు చేసేది తక్కువేమీ కాదు, తమ పూర్తి జీవితాన్ని ఆ గృహాని కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. వాళ్ళ కలలు, వాళ్ళ కెరీర్, వాళ్ళ జీవితం అన్ని పక్కన పెట్టేసి ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం అనేసి వాళ్ళు ఎంతో చేస్తారు. కాకపోతే ఏమిటంటే, నేను విన్నాను కొంతమంది దగ్గర ఏంటంటే, ఇంట్లో కూర్చొని తింటే ఏం తెలుస్తుంది, అదేనండి ఒక్క 10 రోజులు ఒక 10 రోజులు మీకు ఎలాగో 1 year లో ఎన్నో సెలవులు ఉంటాయి, ఒక్క 10 రోజులు ఆవిడ్ని కూర్చోబెట్టి ఆవిడ చేసే ప్రతి పని మీరు చేయగలరా ఇలా అనేవాళ్ళు. ఇలా అడిగే అందరి భర్తల్ని నేను అడుగుతున్నానండి, ఒక్క 10 రోజులు ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఆవిడ చేసే ప్రతి పని మీరు చేయగలరా? మీకు ఎలాగో సెలవే ఉంటుంది, ఆ 10 రోజులు మీరు తీసుకోగలరు. ఒక సంవత్సరంలో ఒక 10 రోజులు తీసుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఆవిడ ఏం చేస్తుంది అనేది. ఈ యొక్క అగౌరవం అనండి ఆ అమ్మాయి పట్ల, తల్లి అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు కూడా ఆవిడకి సపోర్ట్ చేయకపోగా నువ్వు ఒక్కదానివే కన్నావా? నా దగ్గరికి వస్తారండి క్లయింట్లు, ఇలా చెప్తారు, ఇలా మాట్లాడుతున్నారు, నేను ఏం చేయాలండి అని అడుగుతారు. నేనేం తక్కువ చేస్తున్నా, నేను నా కెరీర్ సాక్రిఫైస్ చేశాను, నా అమ్మ వాళ్ళ ఇల్లు, నా యొక్క ప్రపంచాన్ని మొత్తం వదిలేసుకొని వచ్చాను నేను ఇక్కడికి, వీళ్ళ ఇంటికి. కానీ ప్రతి నిమిషం నన్ను క్రిటిసైజ్ చేయడమే గానీ, సర్కాస్టిక్ గా నాకు అవమానించడమే గానీ ఇలాంటివి వస్తున్నాయండి. నాకు చాలా బాధ వేస్తుంది, ఎలా నేను దీన్ని డీల్ చేయాలి అనేసి నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారండి. నిజంగా ఇది చాలా బాధాకరం. వాళ్ళు ఎంతో చేస్తున్నా కూడా వాళ్ళకి దక్కుతున్నది ఏమిటండి? ఇంట్లో కూర్చుంటే నీకేం తెలుస్తుంది. ఇంకా కొందరు మహానుభావులైతే ఇంటికి సరిపడా డబ్బులు కూడా సరిగా ఇవ్వరండి. ఎంత ఇస్తారో పాపం ఈ గృహిణులు దాంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇంకా తమ సొంత ఖర్చులు అనేది ఇంకా అసలు ఆలోచనే లేదండి, ఆ కాన్సెప్టే లేదు చాలా మందికి. ఈవేళకి కూడా ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఫైనాన్షియల్ అబ్యూస్ అంటారండి.
అవసరానికి డబ్బులు ఇవ్వకపోవడం, ఆవిడ ఇంట్లో ఉంటున్నంత మాత్రాన ఆవిడ ఏం తక్కువ చేస్తుంది? ఇది ముందు జరిగిన ఒప్పందమే కదా! మీరు వెళతారు, సంపాదించుకొస్తారు, ఆవిడ ఇంటిని, పిల్లల్ని చూసుకుంటుంది అనేది. అది మీకు తెలిసే చేసుకున్నారు కదా! అవసరం, సందర్భం వచ్చిన ప్రతిసారి ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తది నీకు? ఆవిడ చూడు అలా చేస్తుంది, ఈవిడ చూడు ఇలా చేస్తుంది అని ఇంకా కంపారిజన్. ఇదంతా కరెక్ట్ కాదండి. చాలా మంది గృహిణుల్లో ఉన్న ఒక అసంతృప్తి, ఒక కంప్లైంట్ అనండి, ఇది ఈవేళ మెయిన్. దీనివల్ల ఏమవుతుందంటే, మేమెంతో చేస్తున్నాము, కానీ మాకు గుర్తింపు లేదు, మాకు గౌరవం లేదు అనేది వాళ్ళ బాధ. సో దీన్ని మనము ఎలా డీల్ చేయాలి అనేది ఒకటి వస్తే కనుక, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఎంతో చేస్తారు. బయట ఏదో ఒక చిన్న హెల్ప్ మీకు ఎవరైనా చేస్తే ఇమీడియట్ గా థ్యాంక్ యూ. మీరు వారి పట్ల ఏ పొరపాటు కనీసం చెయ్యో కాలో తగిలినా సారీ. కానీ ఇలాంటివి ఇంట్లో ఉంటాయండి? చాలా వరకు లేవనే చెప్పాలి. ఆవిడ ఎంతో కష్టపడి ఏదో ఒక మంచి వంట చేసుకొని వస్తుంది. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి? ఇది బాగుందమ్మా, సరిపోతుంది కదా. ఆవిడ ఎక్కడికో వెళదామని అడిగింది, తీసుకెళ్ళలేదు. అరే సారీ అమ్మా, నేను రాలేకపోయాను. పిల్లలు కూడానండి, పిల్లలు కూడా ఆ ఇంట్లో ఉండే గృహిణిని సరిగ్గా గౌరవిస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే. ఈవెన్ ఆ పిల్లలు కూడా బయటికి వెళ్ళి పని చేసే మహిళల్ని ఫ్యాంటసైజ్ చేస్తారు. అంటే దే లైక్ దోస్ ఉమెన్. మన మైండ్ ఎప్పుడు కూడా ప్రొడక్టివిటీని చేస్తుంది. సో ప్రొడక్టివిటీ అంటే ఏమిటి? పని చేయటం, ఆ పని ద్వారా సంపాదించటం. ఈ కాలం, ఈ మెటీరియలిస్టిక్ కాలంలో ప్రొడక్టివిటీ ఈజ్ ఓన్లీ మెజర్డ్ ఇన్ మనీ. సో పాపం ఈవిడ ఇంట్లో ఉంటుంది, ఈవిడేం సంపాదించట్లేదు. ద ఫస్ట్ థాట్ ఏంటి? ఈవిడని గౌరవించాల్సిన అవసరం లేదు. ఇది చాలా పొరపాటండి. ఆవిడ లేకపోతే గృహం లేదు, గృహిణి లేకపోతే గృహం లేదు. ఓకే, ఒక గృహిణి, ఒక స్త్రీ, ఆడదిక్కు లేని సంసారం అని అంటారు చూడండి. ఆ సంసారాన్ని, అది ఎలాంటిదంటే చుక్కాని లేని నావండి. ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి, ఒక పద్ధతి. ఈవెన్ ఫైనాన్షియల్ గా కూడా అక్కడ ఒక పద్ధతి పాడు అనేది ఉండదు, ప్లానింగ్ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా డబ్బు మాత్రం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక విషయం అండి. ఇంకా ఈవేళ కాలంలో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పిల్లల కోసం, ఆ పిల్లలు చూసుకునే వాళ్ళు లేక, ఆ పిల్లల్ని పనివాళ్ల మీద వదిలేసి వెళ్లే ధైర్యం లేక, వాళ్ళని నమ్మలేక చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి పిల్లల కోసం ఇంట్లో ఉంటున్నారండి. అలాంటి చాలా మంది మహిళలు నాకు తెలుసు. అండ్ ఇప్పుడు నాకున్న క్లయింట్లలో చాలా మంది వాళ్లే అని చెప్పాల్సిన పరిస్థితి. ఇది నిజంగా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసి ఉన్నారు, అప్పుడు ఎలాంటి లైఫ్ ఉండింది వాళ్ళకి, తర్వాత ఉద్యోగం మానేసిన తర్వాత ఎలాంటి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి మాటలు వినాల్సి వస్తుంది, ఎలాంటి డిస్రెస్పెక్ట్ వాళ్ళు చూడాల్సి వస్తుంది అనేది, దానివల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారు వాళ్ళు. నేనే ఇస్తున్నా, ఒక వ్యక్తి ముడ్లోకి వెళ్ళిపోతున్నారు, సెల్ఫ్ పిటి. నేనే చేస్తున్నా, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను గౌరవించే వాళ్ళు లేరు. సో ఇదంతా ఇరిటబిలిటీగా బయటకు వచ్చేస్తుందండి. ఇంకా ఏం చెప్తారు కొందరు మేల్ క్లయింట్లు, ఎప్పుడు చూసినా అరుస్తుంటదండి. ఎందుకు అరుస్తుందండి? ఎందుకు? మీరు పట్టించుకోవట్లేదని. పనులు చేయాలంటే పనులు అందరూ చేస్తుంటారు కదండి. అందరూ చేస్తున్నారు. పనులు చేయటం ఆవిడ కష్టం కాదండి. మీరు ఆవిడకి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం, ప్రేమ ఇచ్చి చూడండి. ఒక నెల ప్రయత్నించండి. ఆవిడలో మార్పు రాకపోతే నన్ను అడగండి. వాళ్ళ బాధ పని చేయటం కాదండి. ఆ పనిలో మేమే చేస్తున్నాము, మాకు గుర్తింపు లేదు, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక స్ట్రెస్ అన్ని తీసుకొని చేస్తారు కదా. ఆవిడే వండేస్తుంది, కుక్ ఆవిడ, హీలర్ ఆవిడ, పిల్లలకి టీచర్ ఆవిడ, ఇంటి హౌస్ కీపింగ్ అన్ని చూసుకుంటది. అత్తగారు, మామగారు, వాళ్ళకి మందులు, అవి ఇవి, ఇంటి ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఈ బొమ్మ చూసుకున్నారు 10 చేతులని. ఆ 10 చేతుల మల్టీ టాస్కింగ్ ఆవిడ చేయటానికి ఆవిడకి ఎంత స్ట్రెస్ అవుతుంది. షేర్ చేయండి, ప్రైజ్ చేయండి, అప్రిషియేట్ చేయండి. చేయటానికి ఆవిడకు ఎప్పుడూ బాధ లేదండి. షీఈ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ. ఇది నా ఇల్లు అనుకొని ఆవిడ వచ్చారు, నా ఇల్లు అనుకొని ఆవిడ చేస్తున్నారు. మీరు ఇంట్లో వాళ్ళు, మిగిలిన వాళ్ళు కొంత అమ్మాయికి సహకరించండి. అది ఇవాళ ఒక్కరోజు మహిళల దినోత్సవం, గృహిణుల దినోత్సవం అని కాదండి. కీప్ ఇట్ లైక్ ఎ హ్యాబిట్. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఆ అమ్మాయి చెప్తే వినండి. ప్రతిసారి కూడా కోపం అరుస్తుంది,
చాలా వరకు 99% కోపం వెనక ఉంది బాధ అండి. ఆ బాధ ఏమిటో వినే ప్రయత్నం చేయండి. కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆవిడ తన డ్యూటీస్ అని అనుకున్న వాటి నుంచి పారిపోవాలని ఆవిడ ఎప్పుడు చూడరండి. ఓకే. ఆవిడకు పనులు చేయడానికి బాధ కాదు. మీరు తనకి తోడున్నాను, నేనున్నాను, మేమున్నాము, మేమందరము నీకున్నామమ్మా అని ఒకటి ఆవిడ కోరుకుంటున్నారు. ఆ భరోసా ఆవిడకిచ్చి చూడండి. ఆవిడ కోప్పడరు. మీరే చూస్తారు ఒక నెల, 2 నెలల్లో ఇంత మారిపోయిందండి. ఎప్పుడు చూసినా పనులు చేస్తూ చిరాకు పడేది, కోప్పడేది. ఇలా నా దగ్గరికొచ్చిన చాలా మంది ఈ మార్పును చూసారండి. నా క్లయింట్లు చాలా మంది. ఎస్పెషల్లీ మేల్ క్లయింట్లు వచ్చేదే ఇందుకి. నేనెంతో చేస్తున్నానండి. కానీ ఎప్పుడు అరుస్తూనే ఉంటది. ఎప్పుడు ఇరిటబుల్ గానే ఉంటది. ఏంటండి నాకు అర్థం కాదు. విషయం ఇది. గృహిణిగా ఆవిడ ఎన్నో చేస్తున్నారు. పిల్లల గురించి, మీ గురించి. తనని తాను పక్కన పెట్టి తన నీడ్స్ ఏంటి అనేది కూడా చూసుకోకుండా మీ అందరి కోసం ఆవిడ చేస్తారు. చేసినప్పుడు ప్లీజ్ చూస్ హర్. ఆవిడని కొంచెం అప్రిషియేట్ చేయండి. ఆవిడ బర్డెన్ ని కొంచెం షేర్ చేసుకోండి. మెంటల్ గా స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. అది అందరూ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ టాస్క్. దయచేసి ఆవిడ యొక్క స్ట్రెస్ ని కానీ పనులను కానీ షేర్ చేసుకోండి. ఇదొక పాట ఉంది కదా, పనులను పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి అని. పనులు చేయడానికి వాళ్ళకి బాధ లేదండి. కాకపోతే ఏంటంటే షేర్ చేసుకోవాలి. మేమున్నామమ్మా నీకు సపోర్ట్. ఆవిడ అందరికీ సపోర్ట్ కదండి. ఆవిడ లేకపోతే గృహాన్ని ఊహించడమే కష్టం. అలాంటి గృహానికి ఆవిడొక బాసట అయినప్పుడు మీరు ఆవిడకు బాసటగా నిలిచి కలిసి కట్టుగా పని చేసుకోవడమే గాని ఇంకా బాధ్యతలు పంచుకోవడమే గాని చేసినప్పుడు బాగుంటుందండి.